కేపీ భూమి రాత్రిపూట కారులో బయటికి వస్తారు. ఏంటి మావయ్య, నాకు రావాలని అస్సలు లేదు. ఎందుకంటే నాన్నని అలా ఒంటరిగా వదిలేసి రావటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏదో మీరు రమ్మంటే వచ్చాను అని భూమి అంటుంది. చెర్రీని కాపలా పెట్టి వచ్చాం కదమ్మా, ఏం పర్వాలేదు. నువ్వు అక్కడే ఉంటే ఇలా టెన్షన్ పడుతూనే ఉంటాము. నీకు కాస్త రిలాక్సింగ్ గా ఉంటుందని నేనే ఇలా తీసుకొచ్చాను. ఐస్ క్రీమ్ తింటావా అని కేపీ అడగటంతో, తింటాను మామయ్య, ఉండండి నేనే వెళ్ళి తీసుకొస్తాను అని భూమి వెళ్తుంది. ఇక సరిగ్గా అప్పుడే గగన్ శారద కూడా కార్లో దిగుతారు. అమ్మ ఐస్ క్రీమ్ తింటావా, ఉండు తీసుకొస్తానని గగన్ కూడా ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వస్తారు. అలా భూమి గగన్ ఇద్దరు ఐస్ క్రీములు పట్టుకొని కేపీ శారదల కోసం వాళ్ళ కార్ల దగ్గరికి వస్తారు. ఇద్దరు అక్కడ లేకపోయేసరికి మావయ్య మావయ్య అంటూ భూమి, అమ్మ అమ్మ అంటూ గగన్ ఇద్దరు వెతుక్కుంటూ భూమి గగన్లు ఇద్దరు కూడా ఒకరికి ఒకరు ఎదురు పడిపోతారు. మా అమ్మ కనపడిందా అని గగన్ అంటే, మామయ్య కనపడ్డా అని భూమి అంటుంది. ఇక ఇద్దరు ఒకరిని ఒకరు అలా చూసుకొని మౌనంగా ఎవరి పాటికి వాళ్ళు ఒక 4 అడుగులు ముందుకు వేసి మళ్ళీ ఒక క్షణం ఆగిపోయి మళ్ళీ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. అలా ఇద్దరు మళ్ళీ దగ్గరికి వచ్చేసి ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటే దూరం నుంచి కేపీ శారద ఐస్ క్రీమ్ తింటూ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవటం చూసి చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఎలా ఉన్నావు భూమి అని గగన్ అడగగానే, బాగున్నాను, మీరెలా ఉన్నారు అని భూమి అంటుంది. బాగున్నాను, నువ్వు ఆ ఇంట్లో ఉండదు భూమి, అపూర్వ నిన్ను ప్రాణాలతో ఉండనివ్వదు, మళ్ళీ ప్రాణాలు తీయాలని చూస్తుంది, వచ్చేసే భూమి అని గగన్ అంటే, ప్రాణంగా ప్రేమిస్తున్న మీరే నన్ను ఇంట్లోనివ్వలేదు అని భూమి అంటుంది. అవన్నీ మాట్లాడకు భూమి, నేను సేఫ్ గా ఏదైనా హాస్టల్లో పెడతాను, నువ్వు అక్కడే ఉండు అని గగన్ అంటే, నాన్నని వదిలేసి నేనెందుకు వెళ్తానండి, నేను వెళ్ళలేను అని భూమి చెప్తుంది. ఆయనకు కూడా ఏదో ఒక ఏర్పాటు చేస్తానులే అని గగన్ అంటాడు. ఏం అవసరం లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, ఆయన నాకు ఏదైనా అయినా కూడా నన్ను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఒకరు ఉన్నారులేండి, నాకేం కాకుండా ఆయనే చూసుకుంటారులేండి అని భూమి అంటుంది. చూసావా శారద, ఇద్దరిని ఒకరిని ఒకరు ఎదురు పడేలా చేస్తే ఎంత ప్రేమగా మాట్లాడుకుంటున్నారు అని కృష్ణ ప్రసాద్ అంటే, అవునండి ఇదేదో బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది అని శారద కూడా ఐస్ క్రీమ్ తింటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత వంశీ ఏసీపీ నైనితో, అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు, నా బ్యాక్గ్రౌండ్ తెలియక మీరు నన్ను అరెస్ట్ చేసి తీసుకువచ్చినట్లున్నారు అని వంశీ గదా ఇస్తూ ఉంటాడు. రాజేందర్ మనల్ని బెదిరిస్తున్నాడు అని నైని అంటే, అవును మేడం నాకు చాలా భయమేస్తుంది అని ఆ ఇన్స్పెక్టర్, మేడం నాకు చాలా భయమేస్తుంది అని ఆ ఇన్స్పెక్టర్ అంటాడు. నేనేమి బెదిరించటం లేదు, నేను చెప్తున్నాను అని వంశీ అంటే, అయితే భయపడుతున్నాడు అని నైని అంటుంది. నేనేం భయపడడం లేదు అని వంశీ అంటాడు. మరి భయపడకపోతే నిన్ను అరెస్ట్ చేస్తుంటే ఎందుకు పారిపోవాలని చూసావు అని నైని అంటే, నేనేమి మీకు భయపడి పారిపోలేదు, దేశాలు వదిలి వెళ్ళటానికి కూడా పారిపోలేదు, అరెస్టులు పోలీసులు అంటే నాకు చాలా భయం, మా కేపీ మామయ్యకి చెప్తే ఆయనే అరెస్ట్ కాకుండా చూసుకుంటాడని నేను పారిపోయాను అంతేనని వంశీ అంటాడు. అయితే శరత్ చంద్ర గారిని చంపాలనుకున్న నిజాన్ని ఆయన కడుపులో దాచిపెట్టుకుంటారా అని నైని అనడంతో, నేనెందుకు మా శరత్ చంద్ర అంకుల్ ని చంపాలనుకుంటాను అని వంశీ అంటాడు. మరి ఆ రోజు రాత్రి గెస్ట్ హౌస్ కి ఎందుకు వెళ్ళావని నైని అంటుంది. నేను ఎక్కడ వెళ్ళాను అని వంశీ బొక్కాయిస్తూ ఉంటే, రాజేందర్ ఆ వీడియో చూపించు అన్న వీడియోని చూపిస్తూ ఉంటారు. దాంట్లో వంశీ ముసుగు వేసుకొని పరుగులు పెడుతూ ఉంటే పోలీస్ వెంట పడుతూ ఉంటాడు. అది నేనేనన్న గ్యారంటీ ఏంటి, అందులో ఉన్నది నేను కాదు అని వంశీ అంటే, టెక్నాలజీ ఎంత పెరిగిన తర్వాత కూడా నువ్వు ఇలా బొక్కించటం అసలు బాగోలేదు వంశీ, రాజేందర్ ఇంకొక వీడియో చూపించు అని దీపా వంశీ ఇద్దరు మాట్లాడుకుంటున్న వీడియోని ప్లే చేసి చూపిస్తారు. నువ్వు ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నావు, మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని చెప్పి శరత్చంద్ర గారు నీపై కోపడ్డారు, నిన్ను కొట్టను కూడా కొట్టారు, అది మనసులో పెట్టుకొని నువ్వు గెస్ట్ హౌస్ కి చంపడానికి వెళ్ళావు అని నైని అనడంతో, లేదు నేను చంపడానికి వెళ్ళలేదు అని వంశీ అంటాడు. ఇప్పటి వరకు అసలు నేను వెళ్ళనే లేదని చెప్పావు, ఇప్పుడు చంపడానికి వెళ్ళలేదని ఒప్పుకుంటున్నావా వంశీ అని ఏసీపీ నైని అంటుంది. లేదు, మా శరత్ చంద్ర అంకుల్ ని నేను చంపాలని అనుకోలేదు, నా మాట వినండి అని వంశీ వేడుకుంటూ ఉంటే, ఆయన కూడా అదేంటి గగన్ గారు, మా కేపీ మామయ్య చెర్రీ అందరూ కూడా వెళ్లారు కదా, మీరు నన్ను మాత్రమే ఇలా నిలదీస్తున్నారు అని అంటే, పోలీసులు మేం ప్రశ్నించాలి కానీ నువ్వు భలే మాట్లాడుతున్నావే, ఆయన ఇతనికి రాత్రంతా కూడా పచ్చి మంచినీళ్ళు ఇవ్వకుండా ఉపవాసం ఉంచండి, రేపు ఉదయాన్నే నేను కోటింగ్ మొదలు పెడతాను, అప్పుడు నిజాలు తన్నుకుంటూ బయటికి వస్తాయి అని నైని అంటుంది. అయ్యో నేను చెప్పడానికి వెళ్ళలేదు, నన్ను వదిలేయండి అని వంశీ ఎంత బతిమలాడుతున్నా కూడా లాకప్ లో పెట్టేయండి అని నైని వెళ్తుంది. తెల్లవారగానే భూమి భరతనాట్యం చేస్తూ ఉంటుంది. మంచి సాంగ్ వస్తూ ఉండటంతో, ఏంటి పొద్దున్నే ఈ సాంగ్ అని అనుకుంటూ ఏం జరుగుతుందో లోపలికి వెళ్ళి చూద్దాం పదా అని నక్షత్ర, గోరింటాకు, అపూర్వ అనుకుంటూ లోపలికి వస్తారు. ఇక భూమి శోభచంద్ర ఫోటో ముందు భరతనాట్యం చేస్తూ ఉంటుంది. అందరూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటే వీళ్ళ ముగ్గురు మాత్రం కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు. ఇక భూమి అచ్చం శోభచంద్ర లాగా నాట్యం చేస్తూ ఉంటే అపూర్వ మరింత టెన్షన్ పడుతూ రగిలిపోతూ ఉంటుంది. అలా భూమి
భరతనాట్యం పూర్తవటంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. భూమి, మా శోభాచంద్ర వదిన్నే చూసినట్లు ఉందమ్మా, మా శోభాచంద్ర వదిన్నే నువ్వు మళ్ళీ గుర్తు చేశావు అని మీరా చాలా సంతోషంగా భూమిని హగ్ చేసుకుంటుంది. ఏం వదిన అలాగే చేసింది కదా అని మీరా అంటే, నాకు ఈ ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావటం లేదు అని అపూర్వ అంటుంది. అమ్మాయి, నువ్వు అంతకు మించి ఇంకొక మాట కూడా మాట్లాడకు, నీ ఉక్రోషం అందరికి తెలిసిపోతుంది అని గోరింటాకు అంటుంది. అపూర్వ వాళ్ళు లోపలికి వెళ్ళగానే, నువ్వు DNA టెస్టులు అవన్నీ కూడా ఏమీ అవసరం లేదమ్మా, శరత్చంద్ర గారి కూతురు శోభాచంద్ర గారి కూతురు అని నాట్యం చూస్తే తెలిసిపోతుంది అని కేపీ అంటాడు. భూమి, నువ్వు చాలా బాగా చేసావు భూమి, నేను మా అత్తయ్య నాట్యం చూడలేకపోయినా నీ డాన్స్ చూసాను, థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నాట్యం చేసినందుకు అని చెర్రీ అంటాడు. అనడంతో నాకు ఏదో ఒకటి మాట్లాడాలని ఉంది కానీ మాటలు రావడం లేదు అని బిందు అంటుంది. ఇట్స్ ఓకే అని భూమి అంటుంది. మా శోభాచంద్ర వదిన నాట్యం చేసిన తర్వాత నేనే అన్ని కూడా నా చేతులతో తయారు చేసి పెట్టి తినిపించేదాన్ని, ఇప్పుడు నీకోసం నేను పులిహోర తయారు చేసి పెడతాను అని మీరా అంటుంది. ఆవిడ చాలా డైట్ కూడా మెయింటైన్ చేసేది, ఓట్స్ అవి ఇవి అని హెల్త్ కోసం చాలా పాటిస్తూ ఉండేది, కానీ నేను మాత్రం పులిహోర తయారు చేసి పెడతాను నీకోసం అని మీరా అంటుంది. మీరంతా ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తూ ఉంటే నేనెందుకు కాదంటాను, అలాగేనని భూమి అంటుంది. తర్వాత కేపీ అపూర్వ దగ్గరికి వచ్చి, ఏంటి అపూర్వ గారు, మీకు లోపల రగిలిపోతుంది మండిపోతుంది కదా, పైకి నటిస్తున్నారు కదా అని కేపీ అంటే, ఓ తెలిసిపోయిందా కేపీ నీకు అని అపూర్వ అంటుంది. ముందు ముందు ఇంకా చాలా జరగనున్నాయి, శోభాచంద్ర చెల్లమ్మ అంత మంచిది కాదు భూమి, నీకు చుక్కలు చూపిస్తుంది అని కేపీ అంటే, ఈ మాటలు మాట్లాడడానికే కదా నువ్వు చివరి వరకు ఆగిరిపోయావు, నా ముందు నిలబడి నా ముఖం చూడడానికి భయపడే నువ్వు ఇప్పుడు నా ఎదురుగా నిల్చొని ఇలా మాట్లాడుతున్నావు కదా, ఇదంతా భూమిని చూసుకొనే కదా, చెప్తా భూమి సంగతి చెప్తా, నీ సంగతి చెప్తా, మళ్ళీ నీలో పాత భయాన్ని నేను కనబడేలా చేసుకుంటాను అని అపూర్వ వార్నింగ్ ఇస్తుంది. ఒసే శోభాచంద్ర, నీ అడ్డు తొలగిపోయింది అనుకుంటే నీ కూతుర్ని ఇలా పంపించావు కదా, ఈ విషయం నాకు ముందే తెలిసి ఉంటే కూతురు బయటికి వచ్చిన తర్వాత ఇద్దరిని కలిపి కాల్చి పడేసేదాన్ని అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. తర్వాత నయని వంశీని బాగా కొమ్మేస్తూ ఉంటుంది. మేడం చెప్తా మేడం నిజం చెప్తా మేడం అని ఆ దెబ్బల్ని తట్టుకోలేక వంశీ అరుస్తూ దండం పెడుతూ ఉంటాడు. దెబ్బలు తగిలితే కానీ నీకు నోట్ నుంచి నిజం రాదన్నమాట, చెప్పు నిజం అని నయని అడగటంతో, నేను మా అంకుల్ ని చంపాలనుకోలేదు మేడం, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో నేను మాట్లాడడం మా అంకుల్ చూసేశారు, తర్వాత నేను ఆయనతో మాట్లాడదామని గెస్ట్ హౌస్ కి వెళ్ళాను అని అప్పుడు జరిగిన సంఘటన చూపిస్తూ ఉంటారు. వంశీ వచ్చి లోపలే శరత్చంద్రని ఎవరో పొడి చేసి అక్కడ పడేసి వెళ్లిపోయి ఉంటారు. రక్తపు మడుగులో ఉన్న శరత్చంద్ర దగ్గరికి వెళ్లి అంకుల్ అని దేపి చూడగా అతడు రక్తపు మడుగులో పడిపోయి ఉంటాడు. ఇంతే మేడం జరిగింది, నేనేమీ చేయలేదు మేడం అని వంశీ చెప్పి కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు.